హలో అండి. నిన్నటి వరకు జరిగిన కడప ఇజితిమాలో దాదాపు 15 లక్షలకు పైగా ముస్లింలు రాష్ట్రంలోని వేరు వేరు జిల్లాల వారు ఒక చోట కలిసి 3 రోజుల పాటు అక్కడ ఉండి ఇస్లాం సందేశాన్ని విని ప్రార్థనలను పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి తమ తమ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఒకటుంది. 15 లక్షల మంది ముస్లింలు సమావేశమవుతున్న గ్రౌండ్‌కి వచ్చేటప్పుడు గాని, వెళ్ళేటప్పుడు గాని అంతమంది ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య మనం చూస్తున్న కొన్ని యాత్రలు, మేళాలకు పూర్తి భిన్నంగా వేరే మతాలకు చెందిన ఏ ఒక్కరి మనోభావాలను కించపరచడం కానీ, వాళ్ళ మీద ద్వేషం చూపించడం కానీ, వాళ్ళ మతానికి సంబంధించిన స్లోగన్స్ చెప్పాల్సిందే అని హింసించడం కానీ, వాళ్ళ ప్రార్థనా స్థలాలు లేదా వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడం కానీ, ఇలాంటి ఏ ఒక్క సంఘటన జరగలేదు. ఇది ఇస్లాం నేర్పించే డిసిప్లిను, క్రమశిక్షణ. అంతేకాదు హిందూ ఖతరే మే హై, హిందువులు సురక్షితంగా లేరు అని అబద్ధపు ప్రచారం చేసే కొంతమందికి ఈ వీడియో ఒక గట్టి సమాధానం. ఇన్ని లక్షల మంది ముస్లింల గ్యాదరింగ్ లో కూడా కొంతమంది హిందూ సోదరులు పల్లీలు వగైరా వగైరా అమ్ముకోవడానికి దర్జాగా ఇస్తమా గ్రౌండ్ లోకి వచ్చి దర్జాగా అదే సురక్షితంగా అమ్ముకొని వెళ్లారు. వేరే మతాల వారి పట్ల ఇది ముస్లింలకున్న గౌరవం, మర్యాద. మతాలు వేరైనా మనమందరం ఒకటే అని అనడానికి ఇది నిదర్శనం. మేరా భారత్ మహాన్. జై హింద్.